IPL 2025 ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికీ 11 మ్యాచ్లు పూర్తి చేసుకోగా మిగతా 9 జట్లు 10 మ్యాచ్లు ఆడేశాయి. ఈ క్రమంలో ముంబై, రాజస్థాన్ కి ఇంకో 3, మిగతా జట్లకు మరో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక ఇప్పటికీ 11-7 గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా 7 మ్యాచ్లు గెలిచినా కూడా రన్ రేట్ పరంగా వెనుకబడి వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఇక పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 6 మ్యాచ్లు గెలిచి ఇదే తరహాలో 4-5 ర్యాంకుల్లో ఉన్నాయి. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ 5 గెలిచి 6వ స్థానంలో కొనసాగుతూ ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ 4 విజయాలతో 7, రాజస్థాన్ రాయల్స్ 3 గెలిచి 8వ స్థానంలో కొనసాగుతుంది. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3, చెన్నై సూపర్ కింగ్స్ 2 మాత్రమే గెలిచి అట్టడుగున 9, 10 స్థానాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. కాగా IPL 2024లో KKR విజేతగా నిలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ తో సరిపెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి ఈ రెండు జట్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. మరోవైపు ఇంతవరకు టైటిల్ గెలవని RCB, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మాత్రం అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ సారథ్యంలో RCB సరికొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో ఆకట్టుకుంటోంది. విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ జోడీగా వచ్చిన ఫిల్ సాల్ట్ అదరగొడుతూ ఉండగా బ్యాటర్ గాను రజత్ రాణిస్తూ ఉన్నాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ అవసరమైనప్పుడల్లా జట్టును ఆదుకుంటూ ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో పేసర్లు జోష్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ప్రభావం చూపుతూ ఉండగా స్పిన్నర్ కృణాల్ పాండ్యా ఈసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ గెలిచిన 7 మ్యాచ్ల్లో కూడా 5 వేర్వేరు ప్లేయర్లు కోహ్లీ, కృణాల్ పాండ్యా, పాటీదార్, ఫిల్ సాల్ట్, హ్యాజల్వుడ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలవడం వారి సమిష్టి ప్రదర్శనకు నిదర్శనం. మొత్తానికి ఈసారి కలిసికట్టుగా రాణిస్తూ RCB టైటిల్ గెలవాలన్న కలను సాకారం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ RCBని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలైతే చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తోంది. వాళ్ళ ఫీల్డింగ్ కూడా సూపర్. ముంబై ఇండియన్స్ కూడా అదరగొడుతోంది. అయితే మిగతా మ్యాచ్ల్లో కూడా వారు రాణిస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము. అయితే ఇదే జోరు కనబరిస్తే వాళ్లకు తిరుగుండదు. కానీ ఈసారి మాత్రం RCBనే టైటిల్ ఫేవరెట్ గా కనిపిస్తోంది అని గవాస్కర్ ఇండియా టుడేతో పేర్కొన్నారు. అయితే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తున్న RCB తొలిసారి ట్రోఫీని ముద్దాడబోతోందని సన్నీ జోష్యం చెప్పారు.